దేవుని వాగ్దానం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. నా నోరు సత్యమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను రచించిన సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం అంతా జ్ఞానము, వివేచన దానిని గూర్చి ఎంతో స్పష్టంగా బోధిస్తూ, జ్ఞానము తన స్వరమును వినిపిస్తుంది అని గ్రంథకర్త ప్రారంభిస్తాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో జ్ఞానము వీధులలో కేకలు వేయుచు, జ్ఞానము ప్రచురించుచు, 1వ అధ్యాయం 22వ వచనంలో జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండకూడదురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. 1వ అధ్యాయం 32వ వచనంలో జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు గనుక 2వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, జ్ఞానమునకు చెవియొగ్గండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుని గూర్చిన జ్ఞానం మీకు లభిస్తుంది. 1వ అధ్యాయం 6వ వచనంలో 2వ అధ్యాయం 6వ వచనంలో యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. 3వ అధ్యాయం 13వ వచనంలో జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు గనుక 3వ అధ్యాయం 21వ వచనంలో నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. 3వ అధ్యాయం 35వ వచనంలో జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు. 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారం జ్ఞానులు దీర్ఘాయుష్మంతులు అవుతారు గనుక నీకు జ్ఞాన మార్గమును బోధిస్తాను అని ప్రభు పిలుస్తారు. 7వ అధ్యాయం 7వ వచనంలో సామెతల గ్రంథం, జ్ఞానము లేనివారు జారస్త్రీ చేతిలో పడిపోతారు, తుదకు పశువు బలైపోయినట్లు వారు ప్రాణహాని చేసుకుంటారు. 7వ అధ్యాయం 27వ వచనంలో పాతాళమునకు మరణశాలలకు వారు దిగిపోతారు అని చెప్పబడింది. 8వ అధ్యాయం 35, 36 వచనాల్లో జ్ఞానమైన నన్ను కనుగొనేవారు జీవమును కనుగొంటారు, యెహోవా కటాక్షము వారికి కలుగుతుంది. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటారు. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహిస్తారని చెబుతూ, ఈ విలువైన జ్ఞానాన్ని పొందుకోవడానికి నా నోరు పలికే సత్యమైన మాటలను వినాలి, దుష్టత్వము పలుకని నా పెదవులను కనిపెట్టుకోవాలని దేవుడు హెచ్చరిస్తాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో పరలోక రాజ్య వర్ణన చేస్తూ, ఈ నా మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి అని చెబుతారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో సత్యమైన నా మాట యందు మీరు నిలిస్తే ఈ సత్యమే మిమ్మును స్వతంత్రులనుగా చేస్తుంది అని యేసు ప్రభు చెబుతారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనంలో యేసయ్య మోమాటం లేకుండా ఎవరిని లక్ష్య పెట్టక సత్య మార్గమును బోధిస్తున్నారు అని చెప్పబడింది. రాజైన దావీదు కూడా 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనంలో యెహోవా నా ప్రభువా మేలు చేయుదునని నీవు నీ దాసుడునైన నాకు సెలవిచ్చి ఉన్నావు, నీవు దేవుడు, నీ మాట సత్యము అని దేవుణ్ణి కృతజ్ఞతతో దావీదు స్తుతిస్తారు. 119వ కీర్తన 151వ వచనంలో యెహోవా నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యములని దావీదు చెబుతూ, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసయ్య అంటారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు గనుక సత్యమై ఉన్న నా మాటలను విశ్వసించుమని యేసు ప్రభు చెబుతారు. 12వ కీర్తన 6వ వచనంలో యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరగి ఊదిన మట్టి అంతా వెండి అంతా పవిత్రములు అని చెబుతారు. ఆయన మాటలో ఏదియు కలపడానికి, ఆయన మాట నుండి ఏదియు తీసివేయడానికి లేదు, అవి సత్యమైనవని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడింది.
ఇంత స్వచ్ఛమైన, పవిత్రమైన, సత్యమైన ఆయన నోటి మాటలను హృదయపూర్వకముగా అంగీకరిందాం. అట్టి ధన్యతను ప్రభు మాటల ద్వారా పొందుకుందుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా నోరు సత్యమైన మాటలు పలుకును. నా నోరు సత్యమైన మాటలు పలుకును. ఆమెన్.